మనకి రేపు 24th నుంచి పాన్ ఇండియా వైడ్గా హరహర వీరమ్మలో మూవీ అయితే రిలీజ్ కాబోతుంది కదా. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో నిన్న చూసుకుంటే ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్లో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అయితే మరి దాని తర్వాత ఈ సినిమాలో చూసుకుంటే అసలు అందరూ కష్టం ఒక ఎత్తు అయితే నిధి అగర్వాల్ కష్టం ఇంకో ఎత్తు అని అయితే చెప్పాలి. ఎందుకంటే తను ఈ సినిమా కోసం అని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది. సో మరి వేరే ఏ సినిమా కూడా ఒప్పుకోకుండా దీని మీదే నమ్మకం పెట్టుకొని, సో దీనికి ఆల్రెడీ ఒక బాండ్ కూడా రాసింది అనుకోండి. సో వేరే ఏ సినిమా చేయను అని చెప్పేసి. అయితే మరి ఈ మధ్యలో కూడా చూసుకుంటే మరి తనకి ఫైనాన్షియల్గా ఎలా హెల్ప్ దొరికింది అంటే, సో తనే చెప్పడం జరిగింది దీని గురించి. సో నేను ఇటువంటి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి, అదేవిధంగా కొన్ని బ్రాండ్స్ ఎండార్స్మెంట్ రూపంలో సో నాకు మనీ వచ్చేది. సో దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఫైనాన్షియల్గా అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. సో దాని తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఈ మూవీ రిలీజ్ అయ్యే ముందు మరి దీన్ని ప్రమోట్ చేసే సందర్భంలో తను ఏకంగా మరి 8 గంటల పాటు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉందంటే అర్థం చేసుకోండి. అంటే దాదాపు ఒక రోజులో మొత్తం కూడా ఒక 15 ఇంటర్వ్యూలు ఇచ్చింది, ఒక్కొక్కటి అరగంట వేసుకుంటే. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకుంటే తను ఎంత కష్టపడుతుందో ఈ మూవీ కోసం అని చెప్పేసి. అయితే మరి ఈ మూవీ హిట్ అవ్వాలి అని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం మరి.